హాయ్ అందరికీ. పెళ్లి మండపం మొత్తం వచ్చేపోయే బంధువులతో హడావిడిగా ఉంది. పీటల మీద కూర్చున్న వధూవరులు మృదుల మనోహర్లను చూస్తూ ఆనంద బాష్పాలను బయట కొంగుతో తుడుచుకుంటూ తండ్రి లేని తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాననే ఆనందంతో ఉంది మృదుల తల్లి. మృదుల వాళ్ళది ఎగువ మధ్యతరగతి కుటుంబం. 5 సంవత్సరాల క్రితం మృదుల తండ్రి తమ్ముడు ఒక రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబానికి శాశ్వతంగా దూరం అవ్వడంతో ఆ అనుకోని సంఘటన వారి జీవితాలను కృంగదీసింది. ఉన్న కూతుర్ని చూసుకుంటూ తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపాలనే బాధ్యతతో ఊపిరిని కూడగట్టుకుని ఇన్ని రోజులు కాలాన్ని గడిపింది మృదుల తల్లి. పెళ్లికి వచ్చిన బంధువులు మనోహర్ని చూసి మృదుల అదృష్టాన్ని తెగ పొగుడుకున్నారు. సాధారణంగా ఉండే మృదుల అందంగా మంచి ఉద్యోగస్తుడైన అమెరికా మొగుడు వచ్చాడు అని ఒకరికొకరు చెవులు కొరుక్కున్నారు. అలా మొత్తానికి ముహూర్త సమయానికి మృదుల మనోహర్లు బంధుమిత్రుల సమక్షంలో శాస్త్ర ప్రకారం ఒకటయ్యారు. ఉన్న ఆస్తులన్నీ కూతురు పేరిట రాసి కట్నంగా ఇచ్చింది మృదుల తల్లి. అత్తారింట్లో అడుగుపెట్టాక తనతో పాటు కట్న కానుకలు దండిగా తెచ్చిన కోడలిగా మృదులను బాగానే చూసుకున్నారు అత్తింటి వాళ్ళు. భార్యని తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లడానికి కావలసిన ఏర్పాట్ల కోసం ఓ 2 నెలలు ఇండియాలోనే ఉన్నారు పెళ్లి తర్వాత మనోహర్ దంపతులు. సరిగ్గా వీళ్ళ పెళ్లి జరిగిన నెల రోజులకి భర్త కొడుకు పోయిన తర్వాత తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న మృదుల తల్లి కూతురు పెళ్లి చేశానన్న తృప్తితోనూ భర్త కొడుకుల మీద బెంగతోనూ తన తుది శ్వాసను విడిచింది. తల్లిని కోల్పోవడంతో బెంగపడిన మృదుల అత్తింటి వారు తన మీద చూపించిన ప్రేమకు మైమర్చిపోయింది. కొత్త దంపతులు విదేశాలకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత భర్త వేలు పట్టుకుని ఎన్నో ఆశలతో విమానం ఎక్కింది మృదుల. భర్తతో పాటు ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక పాపతో పాటు ఉన్న ఆ దేశపు యువతిని పరిచయం చేశాడు మనోహర్. ఆమె పేరు మీరా అని. తను పేయింగ్ గెస్ట్గా ఇక్కడే ఉంటుందని నమ్మ పలికిన భర్త మాటలను అమాయకంగా నమ్మింది మృదుల. కానీ ఇండియా నుంచి వచ్చిన దగ్గర నుంచి భర్త ఆమెతో ప్రవర్తిస్తున్న తీరు, మీరా తన భర్తతో సన్నిహితంగా ఉంటున్న పద్ధతి చూసి అనుమానపడిన మృదుల ఇక్కడ పద్ధతులు ఇలానే ఉంటాయేమో అనుకుని చూసి చూడనట్టుగా సరిపెట్టుకుంది. ఒకరోజు నిద్రలో మెలకువ వచ్చి చూసేసరికి తన పక్కనే ఉండాల్సిన మనోహర్ లేడు. భర్తను వెతుక్కుంటూ వెళ్లేసరికి పక్క గదిలో ఏవో మాటలు వినబడుతున్నాయి. సభ్యత కాదని తెలిసినా తన అనుమానం తీర్చుకోవడానికి తప్పక తలుపు సందులో నుంచి చూసేసరికి తన ప్రాణం అనుకున్న తన భర్తని చూడకూడని స్థితిలో చూసింది. తన అనుమానం నిజమని నిర్ధారణ అయ్యింది. బాధతో బరువెక్కి గుండె ముక్కలయ్యింది. పొంగుకొచ్చిన ఆవేశంతో తలుపులు తోసుకు వెళ్లేసరికి ఉలిక్కిపడిన మీరా మనోహర్లు సర్దుకుని పైకి లేచారు. కోపంగా మృదుల దగ్గరకు వచ్చిన మనోహర్ ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఏంటే అలా చూస్తున్నావు? తను నా మొదటి భార్య. ఆ పాప నా కూతురు. ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంతలో నాకు శ్రమ లేకుండా నువ్వే విషయం తెలుసుకున్నావు. తెలివైన దానివే అన్నాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పట్టుకుని, నీకు ముందే పెళ్ళైనప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేశావు అని అడిగిన మృదుల ప్రశ్నకు సమాధానంగా, అబ్బో నువ్వు గొప్ప అందగత్తి, మరి ఇలాంటి అప్సరస ఈ భూమి మీద దొరకదని నిన్ను పెళ్లి చేసుకోలేదే. నన్ను పెంచి పెద్ద చేసి ఇక్కడి దాకా రావడానికి కారణమైన మా అమ్మా నాన్నల మాట కాదనలేక ఊర్లో ఉన్న అప్పులు తీర్చడానికి నువ్వు తెచ్చే కట్నం ఉపయోగపడుతుందని ఏదో తండ్రి లేని నీలాంటి అభాగ్యురాలికి విదేశాల్లో ఉండే మంచి జీవితాన్ని ఇద్దామని. పనిలో పని ఇక్కడ పని మనుషులు కాస్ట్లీ కదా, మాకు పని మనిషి కూడా ఫ్రీగా దొరికినట్టు ఉంటుందని కనీసం నీ ఫోటో కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నానే. ఇప్పుడు అర్థమైందా? ఇక మీదట నాకు నా భార్యకి బిడ్డకి వండి పెడుతూ ఇంటిని శుభ్రం చేస్తూ ఒక పని మనిషిలాగా పడుండు. ఇంత ముద్ద పడేస్తాను. అంతేకాని కాదు కూడదు అని నన్ను ఎదిరించి నువ్వు ఇల్లు దాటి కాలు బయట పెట్టావో నీ పని అంతే. అయినా నీకసలు ఎవరున్నారని ఎక్కడికి వెళ్తావు? ఒకగానొక తల్లి పోయింది. మొగుణ్ణి వదిలేసి ఒంటరిగా రోడ్డెక్కిన ఆడదాన్ని ఆత్రంగా చూసే మగవాళ్ళు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. ఒకవేళ నన్ను కాదని నువ్వు బయటకు వెళ్ళినా మళ్ళీ దిక్కుతోచక దేహి అంటూ నా కాళ్ళ దగ్గరికే రావాలి. గుర్తుంచుకో. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఏం చెయ్యాలో బాగా ఆలోచించి నిర్ణయించుకో అంటూ కోపంతోనూ అంతకు మించిన అసహ్యంతోనూ తమ వైపు చూస్తున్న మృదులను
బలవంతంగా గదిలో నుంచి బయటకు గెంటేసి భడేలా తలుపేసుకున్నాడు మనోహర్. తన మనసులోని బాధను చెప్పుకోవడానికి తనకంటూ ఈ లోకంలో ఎవరూ లేని మృదుల తనకి జరిగిన అన్యాయానికి తనలో తనే కుమిలిపోయింది. ఆ రాత్రంతా ఓ మూలగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక్క క్షణం ఈ బ్రతికెందుకు, ఎవరి కోసం బ్రతకాలి అనుకుంది. అంతలోనే చిన్నతనంలో తన తమ్ముడితో తల్లిదండ్రులతో ఆనందంగా గడిపిన తీపి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు మెదిలాయి. చావు తన సమస్యకు పరిష్కారం కాదని ఓ నిర్ణయానికి వచ్చింది. చచ్చి ఎవరిని సాధించాలి, ఏం సాధించాలి, దేన్నైనా బ్రతికే సాధించాలి అనుకుంది. అయినా మోసపోవడం తప్ప మరే తప్పు చేయని తన ప్రాణాలను తీసుకొని పాపం ఎందుకు మూటగట్టుకోవాలి అనుకుంది. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. తెలిసి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని మరొక పాపం మూటగట్టుకోకూడదు. ఆ భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకిచ్చాడో ఆ పరమార్థం తెలుసుకోవాల్సిందేనని కన్నీళ్లు తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని పైకి లేచింది. ఆ మర్నాడు ఉదయం లేచి ఇల్లంతా వెతికిన మనోహర్కి మృదుల ఎక్కడా కనిపించలేదు. పోతే పోయిందిరే, పీడ విరగడయ్యింది. ఎక్కడికి పోతుందిరే, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుందని తేలికగా తీసుకుని తన పనిలో పడ్డాడు మనోహర్. అలా కాలగమనంలో 3 సంవత్సరాలు గడిచాయి. రాను రాను విదేశీ వైఫ్తో మనోహర్ జీవితం అస్తవ్యస్తంగా మారింది. తన మాట కాదని పిచ్చలుడిగా తిరుగుతున్న మీరాను అదుపు చేయలేక, అలాగని ఆమెతో కలిసి ఉండలేక సతమతమయ్యాడు. చివరికి ఒకరోజు మనోహర్ మీద మోసు తీరిన మీరా మనోహర్ దగ్గరున్న డబ్బు మొత్తం లాక్కొని తన పలుకుబడితో అతని ఉద్యోగం ఊడగొట్టించి అతని ఇంట్లో నుంచి తరిమేసింది. ఎటు పోవాలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మనోహర్కి వేరే దారి లేక గత్యంతరం లేక ఇండియాకి తిరిగొచ్చాడు. ఫ్లైట్ దిగి ఓ చిన్న లాడ్జ్లో రూమ్ తీసుకుని టీ తాగడానికని రోడ్డు మీదకు వచ్చిన మనోహర్కి అనుకోకుండా కంటపడింది ఓ అమ్మాయి. తను అచ్చం మృదులలాగే ఉంది. కనబడుతున్న నిజాన్ని నమ్మలేని మనోహర్ తన కళ్ళను నులుముకుని మరీ చూశాడు. ఆ అమ్మాయి మృదుల్లాగే అనిపించింది, కానీ తనలో చాలా మార్పు వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఫ్యాషన్గా రిచ్గా ఉంది. మనోహర్ పిలిచేలోపు కారులో వెళ్ళిపోయింది. అది మృదులా కాదా అని అనుమానం తేల్చుకోవాలని వెంటనే పక్కన ఉన్న ఆటో ఎక్కి కారుని ఫాలో చేసి మృదుల వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళాడు. తలుపు వేసుంది. అక్కడ దాకా అయితే వచ్చాడు గాని బెల్ కొట్టడానికి పైకి లేచిన చెయ్యి అంతకు మించి ముందుకు వెళ్ళడం లేదు. గతంలో మృదుల పట్ల తను ప్రవర్తించిన తీరు మొత్తం మనోహర్ కళ్ళ ముందు కదలాడింది. మృదులను ఒక భార్యలా కాకపోయినా కనీసం ఒక మనిషిలాగా అయినా చూడలేదు. కట్నం రూపంలో తను తెచ్చిన ఆస్తినంతా లాక్కొని ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశాడు. దేశం కాని దేశంలో ఆమెని ఒంటరిని చేశాడు. ఇప్పుడు తలుపు తీసేది నిజంగా మృదుల అయితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అప్పుడు నేను మృదుల పట్ల ప్రవర్తించినట్లుగానే ఇప్పుడు మృదుల నా పట్ల ప్రవర్తిస్తుందా? నా చెంప వాయగొట్టి నన్ను బయటకు గెంటుతుందా అన్న ఆలోచనలు మనోహర్ని నిలబడనివ్వడం లేదు. అయినా సరే ఇక తనకు వేరే మార్గం లేదు. ఎలాగైనా సరే ఆమె దగ్గర చోటు సంపాదించాలి. అసలే తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవస్తున్నాయి. లాడ్జ్ బిల్లు పే చేయకపోతే వాడు తన్ని తరిమేస్తాడు. ఫుడ్డుకి లాటరీ కొట్టాలి అనే భయంతో బెల్ కొట్టాడు మనోహర్. కాసేపటికి తలుపు తీసిన మృదుల మనోహర్ని చూసి ఆశ్చర్యపోతూ, మీరా మనోహర్, రండి రండి లోపలకు రండి అంటూ ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించింది. ఇల్లంతా చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అది చాలా పెద్దిల్లు, కాస్ట్లీ వస్తువులతో చాలా లగ్జరీగా ఉంది. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇల్లు చూస్తూ నోరు వెళ్ళబెట్టిన మనోహర్ ఇన్ని రోజులు దీని జాడ తెలియకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది అనుకోలేదు. అసలు ఏం చేసి ఇది ఈ స్థాయికి వచ్చింది? ఏం చేస్తే మనకెందుకులే కానీ దీన్ని ఎలాగైనా నమ్మించి బొట్టలో వేసుకుంటే ఈ లగ్జరీలన్నీ మనం కూడా అనుభవించవచ్చు. ఇంతకు ముందు కంటే మనిషి కూడా మంచి రంగొచ్చి ఫ్యాషనబుల్గా ఉందిలే అని మనసులో అనుకున్నాడు మనోహర్. అంతలో పనమ్మాయి తెచ్చిన కూల్ డ్రింకును ఆఫర్ చేస్తూ, ఇంతకీ మీరు ఇండియాకి ఎప్పుడొచ్చారు? మీ భార్య పాప ఎలా ఉన్నారు అని మృదుల అడిగిన ప్రశ్న పదునైన కత్తితో తన గుండెను కోసినట్టుగా అనిపించింది మనోహర్కి. మృదుల కూడా తనలాగే ప్రవర్తించి తనను చీకొడుతుంది అనుకుంటే దానికి భిన్నంగా నవ్వుతూ చెంప చెళ్ళుమనిపించింది.
ఆమె తెలివికి అసాచురాలే అనుకున్నాడు మనోహర్ మనసులోనే. గొంతు సవరించుకున్న మనోహర్, మృదుల, నేను నీకోసమే అన్నీ వదిలొచ్చేశాను. జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ మనిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నన్ను క్షమించు అంటూ ఆమె కాళ్లపై పడడానికి లేస్తాడు మనోహర్. అంతలో హ్యాండ్సమ్గా ఉన్న ఎవరో ఒక వ్యక్తి రావడంతో మృదుల నవ్వుతూ వెళ్ళి అతని చేతిలోని బ్యాగ్ని అందుకుంది. మనోహర్ని చూసి ఇతనెవరు అన్నట్టు ఆ వచ్చిన వ్యక్తి చేసిన కనుసైగకు సమాధానంగా మృదుల, అదే మీతో చెప్పానుగా ఫారెన్లో మనోహర్ అని. హో ఐ సీ, అది మీరేనా? హలో, ఐఎమ్ కార్తీక్, మృదుల హస్బెండ్ని. మీరు కూర్చోండి అంటూ కార్తీక్ లోపలికి వెళ్ళిపోయాడు. మృదుల కూడా మనోహర్ని భోంచేసి వెళ్తురు గాని అని చెప్పి కార్తీక్ వెనకే వెళ్ళిపోయింది. కార్తీక్ గురించి తెలియగానే మనోహర్ బుర్ర గిర్రున మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇక అక్కడ ఉండబుద్ధి కాక కనీసం మృదులతో చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. మృదుల భర్త చేతిలో మోసపోయి తిరిగి మాతృభూమికి చేరుకున్నాక ఎటు పోవాలో తెలియని స్థితిలో అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక అమ్మవారి గుడిని చేరింది. మృదుల అక్కడ కూర్చుని ఉన్నప్పుడు గుడికి వచ్చిన ఓ పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోయింది. అది గమనించిన మృదుల ఆ పెద్దావిడని పైకి లేపి నీళ్లు పట్టించి కాస్త తేరుకున్నాక ఆవిడని కారు వరకు తీసుకెళ్లి ఎక్కించింది. మృదుల మంచితనానికి, సాయానికి ఆ పెద్దావిడ మీనాక్షిదేవి చాలా సంతోషించింది. మర్నాడు మీనాక్షిదేవి మళ్ళా గుడికొచ్చినప్పుడు మృదుల అదే ప్లేస్లో పరధ్యానంగా కూర్చుని ఉండడం ఆమె గమనించింది. దర్శనం పూర్తయిన తర్వాత మీనాక్షిదేవి వచ్చి మృదుల పక్కనే కూర్చుంది. సమస్య ఏంటమ్మా అంటూ అడిగింది ఆవిడ. దాంతో స్పృహలోకి వచ్చిన మృదుల ఆమెను చూసి, మీరా అమ్మా, ఎప్పుడొచ్చారు? నేను గమనించనే లేదు అంది. ఎలా గమనిస్తావు? నువ్వు అసలు ఈ లోకంలో ఉంటేనేగా గమనించడానికి. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏమిటి? మరొకసారి ఆప్యాయంగా అడిగింది మీనాక్షిదేవి. అలా ఆమెను చూపించిన ఆప్యాయతతో మృదుల మనసులోని దుఃఖం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తూ అది అది అంటూ చెప్పడానికి ఇబ్బంది పడుతున్న మృదులను ఓదార్చి, సరేలే, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్దు గాని నాతో పాటు మా ఇంటికొస్తావా అన్న ఆవిడ మాటకు ఆలోచనగా ఆమెను మృదుల చూస్తూ ఉంటే, అభిమానవంతురాల్లాగా ఉన్నావు, ఊరికే రావద్దులే, మాకు ఓ చిచ్చర పిడుగుంది, దాన్ని చూసుకోవడానికి ఓ మంచి ఆయా కోసం చూస్తున్నాం. నువ్వైతే జాగ్రత్తగా చూసుకుంటావని అనిపిస్తుంది, అందుకే రమ్మన్నాను అంతే. మృదుల పెదవుల మీద సన్నగా చిరునవ్వు మెరిసింది. ఆ అమ్మవారికి ఓ నమస్కారం పెట్టుకుని మీనాక్షిదేవి వెంట నడిచింది. కారు ఓ పెద్ద విల్లా ముందు ఆగింది. మీనాక్షిదేవి కారు దిగగానే గ్రానీ అంటూ ఓ 4 సంవత్సరాల పాప పరిగెత్తుకొచ్చింది. ఆ పాపను ముద్దు చేస్తూ, నీతో చెప్పానుగా చిచ్చరపిడుగని, ఇదే నా మనవరాలు అమృత అంటూ పాపను మృదులకు పరిచయం చేసింది. అంతలో లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాడు కార్తీక్. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అంటూ వెళ్ళబోతున్న కొడుకు నాపి, నాన్న కార్తీక్. ఏమ్మా చెప్పు. ఈ అమ్మాయి మృదుల, మన అమృతను చూసుకోవడానికి పెట్టాను. అలాగా, సరేలేమ్మా, నాకు అర్జెంట్ సర్జరీ ఉంది, నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు కార్తీక్. మృదులను లోపలికి తీసుకెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఎప్పుడు తిన్నావో ఏమో అంటూ టిఫిన్ పెట్టింది మీనాక్షిదేవి. ఇల్లంతా పరిశీలిస్తున్న మృదులకు గోడ మీద అందంగా ఉన్న ఒక అమ్మాయి ఫోటో దండ వేసి కనిపించింది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్న మృదుల మనసును గ్రహించిన మీనాక్షి, ఆ ఫోటోలో ఉన్నది మా కోడలమ్మ, అమృత వాళ్ళ అమ్మ. 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో మాకు దూరం అయింది. ఇందాక చూసావే, వాడే మా అబ్బాయి కార్తీక్. ఈ సిటీలోనే మంచి పేరున్న సర్జన్. ఎప్పుడూ హాస్పిటల్ డ్యూటీ అంటూ బిజీగా ఉంటాడు. ఆ అమృత ఏడాది పాపగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మాకు దూరం అయింది. ఇప్పటి వరకు ఎలాగో ఆ పసిదాన్ని పెంచుకొచ్చాను. దాన్ని చూసుకోవడం ఇక నా వల్ల కాకే నిన్ను రమ్మన్నాను అంటూ విషయం మొత్తం చెప్పింది మీనాక్షిదేవి. అలా దిక్కుతోచని స్థితిలో మృదుల ఓ మంచి ఇంటి నీడకు చేరింది. వెళ్ళిన కొద్ది రోజుల్లోనే పాపను, మీనాక్షిదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటిని చక్కగా చూసుకోవడంతో కొద్ది రోజుల్లోనే వారందరి మెప్పును పొందింది మృదుల. మనసు తేలికపడిన తర్వాత మృదుల మీనాక్షిదేవికి తన గతం అంతా పోసగుచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. మృదుల మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మీనాక్షిదేవి తన తర్వాత కార్తీక్ను, పాపను మృదుల అంతే ప్రేమగా చూసుకోగలదనే నమ్మకంతో నమ్మి కార్తీక్ను, మృదులని ఒప్పించి పెళ్లి బంధంతో
వారిద్దరిని ఒకటి చేసింది. ఇంకా ఒంటరిగా ఉందనుకున్న మృదుల కార్తీక్ భార్య అని తెలిసిన మనోహర్కు గుండెల్లో రాయి పడ్డట్టయింది. తన ఎత్తులు ఇక చెల్లవని తెలుసుకున్నాక, చిచి, నా దగ్గర నుంచి వచ్చేసి వాడిని బుట్టలో వేసుకుని వాడి పెళ్ళంగా బ్రతుకుతోంది, దీనిది ఒక బ్రతుకేనా అనుకుంటూ తన మోసం చేయడానికి ఇంకెవరైనా అమాయకులు కనబడకపోతారా అని వెతుక్కుంటూ బయలుదేరాడు మనోహర్. నిజానికి మనోహర్కి మీరా కొట్టిన దెబ్బ కంటే మృదుల కొట్టిన దెబ్బే గట్టిగా తగిలింది. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు మనోహర్కి తగిన శిక్ష పడింది. ఈ సమాజంలో అందరూ మనోహర్ లాంటి మగవాళ్లే ఉంటే మృదుల జీవితం ఇంకెలా ఉండేదో. కార్తీక్ వంటి ఉత్తములు కూడా ఉండబట్టే మృదుల వంటి వారి జీవితాలను ఆనందమయం చేసి మనోహర్ లాంటి దుర్మార్గులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. జీవితం మొత్తం అగాధంలో కూరుకుపోయింది అనిపించినప్పుడు ఆత్మహత్య శరణ్యం అనుకోకుండా తన జీవిత పరమార్థం తెలుసుకోవాలని ధైర్యంగా నిలబడి ముందడుగు వేసిన మృదులకు చివరికి కార్తీక్ వంటి గొప్ప వ్యక్తి జీవిత సహచరిగా దొరకడంతో పాటు మంచి కుటుంబం కూడా లభించింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.